హలో అండి, అందరికీ నమస్తే. నేను మహా. వెల్కమ్ టు మహామంత్ర. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయలు. ఆ మామిడికాయలతో చేసే ఆవకాయ. రెగ్యులర్గా చేసే ఆవకాయ కాకుండా మేము నువ్వులతో పల్లీలతో ఇలా చేస్తాము. దీన్ని మేము సోగి అంటాం. ఏడాది నిలువ ఉండే నిలువ పచ్చళ్ళు చేసేంతవరకు మేము ఇలా మధ్య మధ్యలో 2 కాయలతో 3 కాయలతో ఇలా చేస్తూనే ఉంటాము. అందులో కూడా చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము. అందులో ఒకటి ఇలా నువ్వుల సోగి. పక్కా కొలతలతో ఈ నువ్వుల సోగి ఎలా పెట్టాలో చూసేద్దాం. పచ్చడి పెట్టే ముందు మామిడికాయల్ని 1 గంట పాటు నీళ్ళలో వేసి ఉంచాలి. తర్వాత ఒక డ్రై క్లాత్తో తుడుచుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల ముక్కలు తీసుకున్నాను. 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ నువ్వుల్ని తీసుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్లో వేయించుకోవాలి. నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేగితే పచ్చడి కాస్త చేదుగా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని ఆవాలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆవాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆవ పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఈ పచ్చడి కోసం ఒక 30-40 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు సోగి కోసం మిక్సీ జార్లో చల్లారిన నువ్వుల్ని వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ముందుగా తీసుకున్న గ్లాస్లో పావు కన్నా కాస్త ఎక్కువ ఉప్పుని వేసుకోవాలి. 1/2 వంతు కన్నా కొంచెం తక్కువ కారపొడిని వేసుకోవాలి. చిటికెడు పసుపుని వేసుకోవాలి. ఇవి 4 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పొడి పొడిగా వస్తుంది. మళ్ళీ అలానే మిక్సీ చేస్తూ ఉంటే నువ్వులోని ఆయిల్ రిలీజ్ అయ్యి కాస్త ముద్దగా వస్తుంది. అలా ముద్దగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దగా రావాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని తీసుకెళ్ళి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేయాలి. ఇందులో 3 టీ స్పూన్ల ఆవ పొడిని, అలాగే పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి. మెంతి పొడి ఎక్కువైతే ముక్క తొందరగా మెత్తబడుతుంది అంటారు. అందుకని కొంచెం మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్లో ముందుగా చూపించిన గ్లాస్తోనే 1 గ్లాస్ వరకు పల్లి నూనెని తీసుకున్నాను. ఇక్కడ పల్లి నూనె నేను గానుగ నూనెని వాడుతున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఇంకాస్త వెల్లుల్లి ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ తాలింపు చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 1 రోజు వరకు అలానే ఉంచాలి. 1 రోజు తర్వాత నూనె పైకి తేలుతుంది. అలాగే ఉప్పు, కారం కూడా ముక్కకి బాగా పడతాయి. ఇప్పుడు ఈ నువ్వుల సోగి తినడానికి రెడీ అయిపోతుంది. మేమైతే సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి కూడా ఇలానే నువ్వుల సోగి పెట్టుకుంటాము. ఇలాగే పల్లీలతో కూడా చేసుకుంటాము. నువ్వుల పొడి ప్లేస్లో పల్లీలని వేయించి పల్లీల పొడి కలుపుకుంటూ ఉంటాము. మీలో ఎంతమందికి ఈ నువ్వుల సోగి తెలుసు? తెలియకపోతే నేను చెప్పిన పక్క కొలతల్ని ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆవకాయలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన నువ్వుల సోగి కాకుండా పల్లీలు, అలాగే మామూలుగా ఆవకాయ ముక్కలు, అల్లం చట్నీ, చక్కెర తొక్కు, ఇంకా కొబ్బరి పొడితో, అలాగే పెసర పొడితో కూడా చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకా మీరేం వెరైటీస్ చేస్తారో కామెంట్లో చెప్పండి. ఈ ఆవకాయ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మహామంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.